ఆయన సింహాసనాసీనుడై శాశ్వతముగా ఉండును అనే వర్తమానం మనం నేర్చుకున్నాం. ఆయన సింహాసనుడై శాశ్వతముగా ఉండును. చూడండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యావేను స్తుతించెదను. యావే, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. బహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు వెళ్ళెదరు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యావే శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యావే నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలమును వారికి మహాదుర్గమగును. యావే నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకున్నారు. ఆమేన్. సరే, చూడండి, ఇక్కడ నా హృదయముతో నేను యావేను గూర్చి స్తుతించెదను. చూడండి, సర్వశక్తిమంతుని గూర్చి స్తుతించెదను. యావే, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చూడండి, సర్వశక్తిమంతుని గూర్చి నేను స్తుతించెదను. ఆయన అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఇక్కడ నా హృదయముతో నేను యావేను స్తుతించెదను. పూర్ణ హృదయముతో. చూడండి, మనము మన హృదయాన్ని, అంటే మన హృదయములోనికి వేటిని పడితే వాటిని రానివ్వకుండా మన హృదయమును పూర్ణముగా, అంటే ఆయన మీదే ఉంచి మన హృదయాన్ని, అందుకనే నా హృదయముతో, పూర్ణ హృదయముతో ఆయన తట్టు హృదయాన్ని ఉంచి ఆ హృదయములో నుండి ఆ స్తుతి రావాలి. ఆయన నామములో. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంటుంది, వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారు హృదయము నాకు దూరంగా ఉందంటారు. అంటే ఆ హృదయంలో నుండి రావడము అని అంటే, పెదవులతో మామూలుగా అందరూ చెప్తున్నారు కదా అని చెప్పడం వేరు, అలవాటుగా చెప్పడం వేరు. కానీ హృదయంలో నుండి రావడం అంటే ఆయన రుచి ఎరిగి, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, ఆయన సత్యవంతుడని ఎరిగి అప్పుడు మనం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నామనంటే అది హృదయంలో నుండి రావడమే. ఆయన నామములో. హల్లెలూయా.
హల్లెలూయా. కొంతమంది హృదయంలో ఒక ఆలోచన ఉంచుకుంటారు, పైట పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది హృదయంలో నుండి రావడం అనరు. హృదయంలో ఉండి పెదంలో నుండి వచ్చేది వీరుగా ఉంటారు. అలా కాకుండా హృదయపూర్వకంగా ఆయన ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఏదో పెదవులతో కాదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. కొంతమందికి ఆ ఆసక్తి ఉండదు, ఆ పరలోక రాజ్యానికి చేరాలని ఆశ ఉండదు, ఏమి ఉండదు. కానీ అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అని, అందరూ స్థుతిస్తున్నారు కదా అని స్థుతిస్తూ ఉంటారు. కానీ మనము ఆ యొక్క హృదయపూర్వకంగా ఆయన అంగీకరించి, ఈ తెల్లవారుజామును అంగీకరించి, ఇది తెల్లవారుజాము, రాత్రి యొక్క 4వ జాము, ఎత్తబడే సమయము, ఇవన్నీ కూడా పూర్ణంగా అంగీకరించి వాటిని బట్టి ఆ వచ్చేటువంటి స్థితిని ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పూర్ణ హృదయంతో నేను యావేని స్తుతించెదను, యావేని అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. ఆయన అద్భుత కార్యములన్నిటిని నేను వివరిస్తాను. అద్భుత కార్యాలు ఎక్కడున్నాయి? ఆయన జరిగించిన కార్యాలు నీ జీవితంలో కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి నీతిమంతుల జీవితాల్లో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఆయన యెహోషువ జీవితంలో కావచ్చు, మోషే జీవితంలో కావచ్చు, ఏలియా జీవితంలో కావచ్చు, అలాగే దానియేలు జీవితంలో కావచ్చు, నెహమ్యా జీవితంలో కావచ్చు, హిజ్కియా జీవితంలో కావచ్చు, హెజ్కేలు జీవితంలో కావచ్చు. ఇలాగ బైబిల్లో చాలామంది ప్రవక్తల జీవితాల్లో, ఇజ్రాయేల్ జీవితాల్లో ఆయన అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. అందువల్ల ఆయన యొక్క అద్భుత కార్యములు నేను వివరించదను. అందువల్ల మనం ఆయన వధువు అని అంటే హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించేది, ఏదో పెదవులతో స్తుతించేది కాదు. ఈ లోకంలో మత్స్య సంఘాలు అందరూ ఉంటారు, వాళ్ళు ఏదో పెదవులతో స్తుతించే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ నువ్వు పెదవులతో కాకుండా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలి. తర్వాత ఆయన అద్భుత కార్యములని నేను వివరించదను. కాబట్టి బైబిల్లో ఆయన వధువు ఆయన అద్భుత కార్యాలను వివరించగలుగుతుంది. ఎందుకు, ఎలా వివరించగలుగుతుంది? నువ్వు అబ్రహాము గురించి కానీ బైబిల్లో ఏం జరిగిన సందర్భాలని కూడా ఆమెకు తెలుసు. ఆమె బైబిల్ చదువుతూ ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన అలాగే వాక్యం వింటూ ఉన్న దానిని బట్టి ఆయన మోషే కాలంలో ఎలాంటి అద్భుతాలు జరిగించాడో, ఆయన ఎలాగా నోహ కాలంలో ఆయన ఎర్ర సముద్రం ఆ యొక్క ఓడలను దాటించాడో, మోషే కాలంలో ఎర్ర సముద్రం ఆయన ఎలాగ దాటించాడో, ఏలియా దినాల్లో ఆయన అగ్నిరథంతో ఏలియాను ఎలా తీసుకుని వెళ్ళాడో, ఈ విషయాలను నువ్వు వింటూ ఉన్నప్పుడు ఇతరులకి నువ్వు చక్కగా వివరించగలుగుతూ ఉంటావు. ఆయన నామస్తావు. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఆయన జరిగించిన కార్యాలన్నీ, అద్భుత కార్యాలన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. వాటిని నువ్వు చెప్పగలుగుతావు. కారణం ఏమిటంటే నువ్వు వాక్యాన్ని చదువుకుంటావు, వాక్యాన్ని వింటూ ఉంటావు. కాబట్టి ఆ వినేటువంటి దానిని బట్టి ఆ యొక్క లోతు కాలంలో ఆయన తెల్లవారుజామును వారిని రక్షించాడని, ఆ తర్వాత అగ్నిగంధకములు గురించి వారిని నాశనం చేశాయని, ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు వాక్యంలో వింటుంటావు. కాబట్టి నువ్వు వివరించగలుగుతున్నావు ఆయన అద్భుత కార్యాల గురించి. ఆయన నామములో హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేవడము అద్భుతమైన కార్యమే, లేకపోతే ఆయన మేఘములో రావడము అద్భుతమైన కార్యమే. కానీ నీ శరీరము మార్పు చెందడం కూడా అద్భుతమైన కార్యం. అన్ని అద్భుత కార్యాల కంటే కూడా అద్భుతమైన కార్యం ఏంటంటే నీ శరీరము మార్పు చెంది పైకి వెళ్ళిపోవడం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే చాలామంది చనిపోయిన వారు మళ్ళీ తిరిగి లేచిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. కానీ వాళ్ళు మరణించారు. ఏలియా మరణం చూడకుండా కూలిపోబడ్డాడు, ఆనోకు మరణం చూడకుండా కూలిపోబడ్డాడు. అది గొప్ప అద్భుతం అది. ఎందుకంటే ఈ భూమి మీద జరిగిన కార్యాలన్నీ కూడా అవి ఆయన ఏమై ఉన్నాడో రుజువు చేసుకోవడానికి జరిగే ఆ కార్యాలు. ఆయన ఎలా శక్తిమంతుడు, ఎలా బలవంతుడు, ఎలా విమోచకుడు, ఎలా రక్షకుడు, అవన్నీ కూడా ఆయన కార్యాలు వివరిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి తెల్లవారుజామున
వేకు నక్షత్రముగా ఆయన వచ్చి జరిగిస్తున్న కార్యములకు అవన్నీ కూడా ఛాయగా ఉన్నాయి. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పుల్లారా, ఆయన యొక్క అద్భుత కార్యములను ఆయన వధువు వివరించగలుగుతారు. అదే మిగతా వాళ్ళు అయితే వివరించలేరు. కారణం ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరు, వాక్యం వినరు. లోక విషయాలు చక్కగా వివరించి చెప్పమంటే బాగా చెప్తారు, లోక సంగతులు వివరించి చెప్పమంటే బాగా చెప్తారు. కానీ ఆయన కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుని యొక్క వధువు, ఆయన పిల్లలు ఆయన కార్యాల గురించి, అద్భుత కార్యాల గురించి చెప్పగలుగుతారు. ఇక్కడ చూడండి, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఆయన బట్టి హర్షించుతూ ఉన్నాను. సర్వశక్తిమంతుడిని బట్టి సంతోషిస్తూ హర్షించుతూ ఉన్నాను, కేకలు వేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడిని కలిగి ఉన్నందుకు, ఇంత గొప్ప రక్షకుడిని కలిగి ఉన్నందుకు, మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆయన మరలా పరిశుద్ధాత్మగా ఉన్నాడు. 7 సంఘకాలంలో 7 దూతలను ఆయన పంపించాడు. ఆయన పరిశుద్ధుడు. మరలా ఇప్పుడు ఆయన వేకు నక్షత్రముగా వచ్చాడు ఆయన మీరు రక్షించడం కోసం. అందును బట్టి సంతోషముతో హర్షించాలి. అలాంటి ఆయన్ని కలిగి ఉన్నందుకు. ఏదో రాయో రప్పో చెట్టో పుట్టో గుట్టో కాదు నువ్వు కలిగి ఉంది. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మరణమును జయించిన వాడు మరలా తిరిగి రెండవసారి రంగం మీదకి ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పి మరలా వచ్చిన వాడు ఇప్పుడు ఆయన రంగం మీద ఉన్నారు కనుక ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఏం చేయాలా? హర్షిస్తూ ఆయన బట్టి కీర్తిస్తూ ఉండాలి ఆయన నామాన్ని. ఎందుకంటే గొప్ప రక్షణ నామము, పాపాన్ని క్షమించే నామం. ఏ నామములోనూ బాప్తిజం పొందినా పాప క్షమాపణ కలగదు, కానీ ఆయన నామములోనే పాప క్షమాపణ. ఆయన నామము అంత గొప్పది, అంత ఉన్నతమైనది. ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. అందుకని ఆయన నామమును బట్టి కీర్తిస్తూ ఉండాలి. అర్థమైందా? ఆయన నామాన్ని బట్టి ఏం చేయాలా? కీర్తించాలి. ఎప్పుడు కూడా ఆయన బట్టి పాటలు పాడుకుంటూ ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చున్నావు. ఆయన ఎప్పుడు కూడా నీతిమంతుల పక్షముగా నిలుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి కాలములో కూడా ఆయనకు లోబడి ఆయన వాక్యమును అనుసరించే వారు పక్షముగా ఆయన నిలబడతాడు. వారి పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడతాడు అన్నది బైబిల్లో. అంటే ఆయన బిడ్డల పక్షముగా ఆయన నామము ధరించుకునేటువంటి, ఆయన బట్టి హర్షించేటువంటి, ఆయన్ని స్తుతించేటువంటి, ఆయన అద్భుత కార్యం వివరించేటటువంటి అటువంటి ఆయన యొక్క ప్రజల పక్షముగా అనగా ఆయన వధువు పక్షముగా వ్యాజ్యమాడతాడు. ఆయన నీకు ఇంకెవరికైనా వివాదం వచ్చినప్పుడు ఆయన నీ పక్షముగా నిలిచి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వ్యాజ్యమాడతాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నాకు న్యాయము తీర్చుచున్నావు. ఆయన న్యాయము తీర్చేవాడు. ఆయన నీతిమంతుల పక్షముగా ఉండేవాడు. బైబిల్లో సొలొమోను కాలంలో ఒక స్త్రీ ఉంది. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక బిడ్డ ఉంది. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ. అప్పుడు రాజుగారు ఏం చెప్పారంటే ఆ బిడ్డని 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేది. అప్పుడు ఆ తల్లి కానీ ఆవిడ ఏమంటుందంటే అలాగే చేయమంటుంది. అసలేని తల్లి ఏమంటుందంటే ఆ బిడ్డ ఎక్కడున్నా బాగుంటే చాలు, 2 ముక్కలు మాత్రం చేయకూడదు. మీకు అర్థమైందా? అప్పుడు ఆ యొక్క రాజు ఏం చేశాడంటే ఈమెదే బిడ్డ,
ఎందుకంటే ఆ బిడ్డ ఎక్కడున్న క్షేమం ఉంటే చాలు 2 ముక్కలు చేయొద్దని చెప్పింది కాబట్టి ఆ బిడ్డ ఈమె బిడ్డ. ఈమె 2 ముక్కలు చేసినా పర్వాలేదు అంది కాబట్టి ఈమె తల్లి కాదు. చూసారా, ఆయన ఏం చేసేవాడు చెప్పండి? నిజమైన వారి పట్ల, సత్యమైన వారి పట్ల, యథార్థవంతుల పట్ల, నీతివంతుల పట్ల ఆయన వ్యాజ్యమాడేవాడు, న్యాయం తీర్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన బిడ్డలకు అన్యాయం జరగకుండా ఆయన న్యాయం చేసేవాడుగా ఆయన అన్యాయము చేయుడు, న్యాయం చేసేవాడు. అందుకని ఆయన న్యాయాధిపతి. ఆయనే సర్వలోకములకు తీర్పు తీర్చే న్యాయాధిపతి. లోకములో చాలామంది న్యాయాధిపతులు ఉంటారు. దేశాల్లో, పట్టణాల్లో, అక్కడక్కడ ఉంటారు. దేశమంతా, ప్రపంచమంతా ఉంటారు. కానీ ఆయన ప్రపంచానికి న్యాయాధిపతి. ఒక దేశానికో కాదు, ఒక పట్టణానికో కాదు, ఒక రాజ్యానికో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా న్యాయము తీర్చే న్యాయాధిపతి ఆయన. కాబట్టి ఆయన న్యాయాధిపతి. ఆయన బిడ్డల పక్షముగా ఉండి ఆయన వ్యాజ్యమాడతాడు, న్యాయం తీరుస్తాడు. అందుకనే నీ పక్షముగా ఉండి ఆయన న్యాయం తీరుస్తాడు. అందుకని ఆ యొక్క విధవరాలు అంటా ఉంది, దివారాత్రులు ప్రార్థిస్తూ ఉంది, మొరపెడతా ఉంది, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె మొరపెడతా ఉంది. అందుకే ఆయన అంటాడు, ఆయన ఏర్పరచుకొని వారు దివారాత్రులు మొరపెడుతూ ఉండగా వారి పక్షమున, అంటే ఆ యొక్క విధవరాల పక్షమున, లేకపోతే ఏర్పరచబడిన వారి పక్షమున ఆయన నిలిచి వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడని బైబిల్ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల ఆయన ఏర్పరచుకునే వధువు, ఆ వధువు పక్షంగా ఆయన నిలిచి ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. అందుకనే మనం కూడా ఈ లోకములో ఉండి మనం ఆ సత్యమైన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే అన్ని సంఘాలన్నీ కూడా అది సత్యము కాదు అంటున్నాయి. మనమేమో అవి మీ బోధలు సత్యము కాదు, మీ బోధలు సత్యం కాదు, ఇది సత్యం అని మనం ప్రకటిస్తున్నాం. వారికి మనకి మధ్య వ్యాజ్యం దొరుకుతూ ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు నామూల బాప్తిజం పొందడం కరెక్ట్ అంటున్నాం. అలాగే సత్యాల సంఘాలలో వీళ్ళందరూ క్రిస్తవుల బాప్తిజం కరెక్ట్ అంటారు. మనం నామూల బాప్తిజం కరెక్ట్ అంటాం, వారు క్రిస్తవుల బాప్తిజం కరెక్ట్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ న్యాయాధిపతి ఎవరైతే ఆయన నామాన్ని ధరించుకొని ఉన్నారని సత్యం కాబట్టి, అది వాక్యం కాబట్టి, వాక్యం ఆ విధంగా చెప్తూ ఉన్నది కాబట్టి ఆ నామము ధరించుకొని ఆ యొక్క పరిశుద్ధాత్మ కలిగిన వారి పక్షంగా ఆయన నిలిచి న్యాయం తీర్చి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తిరిగి తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశించెదరు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారు పేరు ఎన్నిటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైనవి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. చూడండి, ఇప్పుడు ఆయన యొక్క వధువు పక్షంగా వ్యాజ్యమాడడానికి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని దివారాత్రుల్లో ప్రార్థిస్తున్నటువంటి ఆ వధువుకి న్యాయం తీర్చు నిమిత్తమై ఆయన 7 సంఘకాలముల తర్వాత ఇప్పుడు 8వ దినములో ఆయన న్యాయాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో న్యాయాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. న్యాయాధిపతి ఆయనే వేకువ నక్షత్రము, ఆయనే దావీదు నక్షత్రము, ఆయనే దావీదు కేడము. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? న్యాయము తీర్చడానికి. ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు కారో, ఎవరు అపోస్తుల బోధ మీద ఉన్నారో, ఎవరు అపోస్తుల బోధ మీద లేరో
న్యాయము తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా 1996 నుండి ఆయన రంగం మీద ఉన్నాడు. ఆ రంగం మీద ఉండి ఇప్పుడు తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. చాలా మంది న్యాయాధిపతి నమ్మకపోవచ్చు. అందుకని ఆయన ఏం చెప్పాడనంటే, మరలా నేను భూమి మీదకి వచ్చి న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసమును కనుగొందునా, విశ్వసించే వారిని, రాకడని విశ్వసించే వారిని కనుగొందునా. ఎందుకంటే రెండవసారి న్యాయాధిపతిగా ఏదో కొత్త సింహముగా ఆయన వచ్చాడు కాబట్టి కనుగొందునా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏకో నక్షత్ర వర్తమానాన్ని నమ్మేవారిని మనం కనుగొనలేకపోతూ ఉంటాం. దుర్బోధనలు నమ్మేవాళ్ళకి చాలామంది ఉంటారు. 1963లో రెండవ రాకడ జరిగిపోయిందని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు వేకు నక్షత్రముగా 1996లో ఆయన వచ్చి ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన తన యొక్క తీర్పును ఆరంభించాడు అనేది నమ్మేవారిని మనం చూడలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడై న్యాయమును బట్టి, అంటే వాక్యాన్ని బట్టి, న్యాయమనగా వాక్యమే, వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఆయన మాటను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కొత్త శాఖ సంఘం యొక్క రోమన్ శాస్త్రం యొక్క ఆ బోధన బట్టి తీర్పు తీర్చడు. పెంతెకోస్తు సంఘం యొక్క బోధన బట్టి తీర్పు తీర్చడు. లేకపోతే అమెరికా యొక్క రాజ్యాంగాన్ని బట్టి తీర్పు తీర్చడు. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని బట్టి తీర్పు తీర్చడు. పెంతెకోస్తు యొక్క రాజ్యాంగాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు. కానీ ఆయన యొక్క వాక్యమును బట్టి, ఆయన యొక్క బైబిల్ని బట్టి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. ఈ నా మాటలే, ఈ ఆయన యొక్క మాటలే, ఈ నా మాటలను బట్టి మీకు తీర్పు తీర్చమని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ కూడా విశ్వాసమును ఆయన కనుగొనలేని వాడుగా ఉన్నాడు. అబద్ధాన్ని అయితే అనేక మంది నమ్ముతూ ఉన్నారు, కానీ సత్యాన్ని నమ్మేవారు కనబట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతి రంగం మీదకి వచ్చాడు. ఆయన నామరిస్తాడు. ఇప్పుడు ఆయన తీర్పు, అంటే కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీద నుండి వాక్యమును బట్టి ఆయన తీర్చివాడుగా ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. కాబట్టి ఇప్పుడు నా శత్రువులు, అనగా చూడండి, నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. ఇప్పుడు ఈ యొక్క తీర్పు సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని ఆ తీర్పు సింహాసనం మీద నుండి ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క నోహ కుటుంబం ఓడలోనికి ఎక్కిరమ్మన్నాడు ఆయన. దానియేలుని ఆ తెల్లవారుజామున, అనగా 8వ దినమున నోహ కుటుంబం ఓడలోనికి ఎక్కిరమ్మన్నటువంటి ఆయనే దానియేలుని తెల్లవారుజామున ఓడలోనికి పైకి ఎక్కిరమ్మని చెప్పాడు. అలాగే మనం లోతును మనం చూసినట్లయితే ఆ తెల్లవారుజామున లోతును కూడా ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా మీరు రండి అని చెప్పారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనల్ని ఈ లోకమును విడిచి రండి, ఈ లోకం మీద మీరు మనసు పెట్టుకోకండి, ఈ భూమిని విడిచి మీరు పైకి రండి, దీన్ని నేను అగ్నితో కాల్చిపోతూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ లోకాన్ని విడిచి రండి ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఈ తెల్లవారుజామున ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు తెల్లవారుజామున పైకి వచ్చే వ్యక్తిగా, ఎత్తబడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ తీర్పు సమయంలో ఆయన ఇదే జరిగిస్తూ ఉన్నాడు. ఇది తీర్పు సమయం కాబట్టి, ఇది తీర్పు దినము కాబట్టి, ఈ తీర్పు దినములో ఆయన న్యాయాధిపతి, ఆయన రక్షకుడుగా ఉన్నాడు, వధువుకు మాత్రమే. ఎందుకంటే కడవరి కాలమందు బయలుపరచబడి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లుంది బైబిల్. కాబట్టి ఇప్పుడు ఆయన కడవరి కాలమందు ఆయన రాబోయే ఉగ్రత నుండి రక్షించేటువంటి రక్షకుడుగా ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షకుడుగా ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతి వధువుకేమో రక్షకుడుగా ఉన్నాడు, లోకాన్నేమో నాశనం చేసేవాడుగా ఉన్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఆయన ఉన్నాడు చూడండి, నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా కురిపి పెట్టి ఉన్నావు,
శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. చూడండి, ఎన్నడూ ఉండకుండా, ఎప్పుడు ఉండకుండా, మనం ఎత్తబడిన తర్వాత, మనం పెండి మీద కొనుక్కోబడిన తర్వాత, పైకి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు భూమి మీదకి 3.5 సంవత్సరం భయంకరమైన ఉగ్రత ఇచ్చారు. చాలా భయంకరమైన ఉగ్రత. రోమా సామ్రాజ్యం నాశనం చేశారు. ఏదో పాపులు కొద్దిమంది ఉంటారు అనుకుంటారు. అంటే లోకం కొద్దిగా ఉంది. రోమా సామ్రాజ్యం నాశనం చేయబడుతుంది. అపవాది బంధించబడతాడు. చాలా భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి వచ్చేస్తాయి. చాలా భయంకరమైన సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటివి లేవు. అంత ఘోరమైన శ్రమలు, మహాశ్రమలు వచ్చారు. ఆ శ్రమల్లో అనేక మంది నశిస్తారు. చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు దాని నుండి తప్పించుకుని ఎక్కడ చెప్పదు. మధ్యాకాశములో విందులో ఉంటాం మనం, ఇక్కడ ఉంటాం మనం. అందుకని ఇప్పుడు మనం పైకి వెళ్ళే సమయంలో మనం ఉన్నాం. ఆ పెండ్లి విందులో ఉంటాం మనం, ఆ మధ్యాకాశంలో ఉంటాం మనం. లోకము అప్పుడు ఎలా ఉంటుందండి? చాలా భయంకరమైన శ్రమలు. మనం ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా ఏడిపే, అంటే ఎక్కడ చూసినా మరణ వార్తలే, రోగాలే, ఆకలి దప్పులే. చాలా భయంకరమైన పరిస్థితి. భూకంపం, ఇక రాజ్యం మీద రాజ్యం లేవడము, చాలా ఘోరమైన పరిస్థితి. ఘోరమైన వార్తలు మనం వింటూ ఉంటాం, యుద్ధ వార్తలు. ఇవన్నీ కూడా రేపు చాలా భయంకరమైన పరిస్థితి. అది 3వ ప్రపంచ యుద్ధం వచ్చారు. థర్డ్ వరల్డ్ వార్ అది వచ్చిందనుకోండి, ఇంకా బొగ్గుమని అమెరికా ఇవన్నీ కూడా, యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏమైపోతుంది, కాలిపోతాయి. చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని చూడండి, శత్రువులు నశించి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నువ్వు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయబడ్డాయి. ఇంకా పట్టణాలు పూర్తిగా బొత్తిగా నశించేసే. ఇంకా అక్కడ ఇంక మళ్ళీ ఏమి లేదు. ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి పట్టణాలు. ఎందుకంటే ప్రతి పట్టణము కూడా ఈనాడు సొదొమ గొమొర్రాలా తయారైపోయింది. ఎక్కడ చూసినా పాపమే, ఎవరు చూసినా పాపమే. అన్యాయములు, మోసములు, దొంగతనములు, వ్యభిచారాలు, నరహత్యలు, ఇవన్నీ బాగా పెరిగిపోయి ఎక్కడ చూసినా కానీ ఇంకా పాపం. సొదొమ గొమొర్రాలో కూడా అదే విధంగా ఎక్కడ చూసినా త్రాగుడు. అందుకని ఎక్కడ చూసినా బ్రాందీ షాపులే, ఎక్కడ చూసినా త్రాగుడు షాపులే, ఎక్కడ చూసినా చెడిపోయింది ప్రపంచం అంతా. ఇక ప్రతి ఒక్కరు కూడా తాగుబోతు కగ్గు కొడతా ఉంది. ప్రతి ఒక్కరు చాలా భయంకరంగా పాడైపోయింది. అందుకని ఈ పట్టణాలను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిర్మూలన చేస్తాడు. అందుకని 3వ ప్రపంచ యుద్ధం, హెర్మగెద్దోను యుద్ధం, అదే 3వ ప్రపంచ యుద్ధం. అప్పుడు ఆ తర్వాత ఆయన చూడండి, తర్వాత రాయబడింది చూద్దాం మనం. బొత్తిగా నశించును, యావే శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. చూడండి, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. చూడండి, యావే శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇంక ఎప్పుడైతే ఇంకా అపవాది యొక్క రాజ్యము, అపవాది యొక్క సింహాసనము కూల్చివేయబడుతుంది, ఇంకా ఆయన రాజ్యము ఇంకా స్థిరముగా ఉంటుంది. ఇంకా రాజుగా ఆయన ఉంటాడు. ఆయన సింహాసనం మీద శాశ్వతంగా ఉంది. ఆయన పరిపాలన ఆరంభమైంది. అపవాది పరిపాలన ఉండదు. అందుకని ఇంకా స్థిరముగా ఆయన రాజ్యంలో మనం ఉంటాం అన్నమాట. ఆయన ఓటును కూడా ఆయన రాజ్యంలో స్థిరముగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా ఇది స్థిరపరిచే కాలం అన్నమాట. ఇంకా ప్రతిదీ కూడా ఆయనకి స్థిరపరుస్తుంటాడు. ఇంకా అస్తమానం కొంతమందిని పిలవడం, వాళ్ళ పాపంలో పడిపోవడం, ఇంకోరిని పిలవడం, వాళ్ళ పాపంలో పడిపోవడం, ఇంకోరిని పిలవడం, వాళ్ళ పాపంలో పడడం, ఇంకా అదేమీ లేకుండా ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ రాజ్యం కోసము ఇప్పుడు ఆయన యొక్క ప్రజలని, ఆయన యొక్క వధువుని స్థిరపరచుకుంటున్నాడు. అందుకని బైబిల్లో రాయబడింది, ఆయనే స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తాడు.
ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. కదల్చబడకుండా ఆయన తన రాజ్యంలోనూ ప్రవేశింపజేసి స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇంకా నీవు ఇంకా స్థిరముగా ఆయనతో ఉండిపోవు. ఆయన నీతో స్థిరముగా ఉంటాడు. ఆ రాజ్యం ఒకరినొకరు ఎలా ఉంటారు చెప్పడానికి? స్థిరముగా ఉంటారు. ఇంకా కొత్త జనాలు రావు. ఇప్పుడు ఉన్నారు కూడా ఇక్కడ కొంతమంది సువార్త ప్రకటించడం, వాళ్ళు సంఘశాఖగా మారిపోవడం, మరలా సువార్త ప్రకటించడం, మరలా సంఘశాఖగా మారిపోవడం, మరలా సువార్త ప్రకటించడం, సంఘశాఖగా మారిపోవడం. ఇంకా రాబోయే రాజ్యంలో అది ఏముండదు. ఇంకా స్థిరముగా ఇప్పుడు ఎవరినైతే ఆయన పైకి తీర్చాడో మృతులు సజీవులు, అలాగే అబ్రాహాము, ఇస్సాకు, ఇంకా ఆ నీతి ఉంటుంది మనకు యూదుల్లో ఉన్నటువంటి వాడిని, వారందరితో కూడా స్థిరముగా ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఆయన సింహాసనాసీనుడై శాశ్వతముగా ఉంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడుగా శాశ్వతంగా ఉంటాడు. అందుకని శాశ్వతమైనది ఆయన యొక్క సింహాసనం. ఎవరు కదల్చలేరు. భూమి మీద సింహాసనాలు, అధికారాలు, రాజులు కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చచ్చిపోతారు. లేకపోతే వాళ్ళు ఏదైనా మరలా ఎలక్షన్లు వస్తాయి, అతను ఓడిపోవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఆ సింహాసనాలు మారిపోతూ ఉంటాయి, ఆ రాజ్యాలు మారిపోతూ ఉంటాయి, ఈ యొక్క పరిపాలన మారిపోతూ ఉంటాయి. ఈ రాజ్యాలన్నీ ఆ విధంగా జరుగుతాయి. కానీ రాబోయేటువంటిది ఆయన పరిపాలన, ఆయన సింహాసనము స్థిరముగా ఉంటుంది. అది శాశ్వతమైనటువంటిది. అందుకని ఆయన సింహాసనాసీనుడై శాశ్వతముగా ఉంటుంది. ఇంక వేరే ఇంకెవరు రారు. ఆయనే రాజుగా ఉంటాడు. ఆయనే షాలేము రాజుగా ఉంటాడు. షాలేము రాజు అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందములకు ఆయన రాజుగా ఉంటాడు. అందుకని ఇంకా ఆయన రాజ్యం మీద రాబోతా ఉంది. అదే పగలు. ఆయనే నీతి సూర్యుడు. అందుకని ఇప్పుడు వేపు పుట్టుక తర్వాత ఇంకెవరు వస్తారో ఆయన రాజ్యం, నీతి సూర్యుని యొక్క రాజ్యము. అందుకని ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? తెల్లవారుజామున ఉన్నాం, పునరుద్ధాన సమయంలో ఉన్నాం. మెస్సీ కూడా తెల్లవారుజామునే పునరుద్ధానం చెంది. మెస్సీ కూడా తెల్లవారుజామునే రూపాంతరం అనగా మర్త్యమైన శరీరం నుండి అమర్త్యమైన శరీరంగా మార్పు చెంది ఆయన పైకి లేచిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ సమయంలో ఉన్నాము. కాబట్టి తర్వాత ఆయన రాజ్యమేక రేపు తర్వాతకు వచ్చేది ఏమిటి చెప్పండి? ఆయన రాజ్యం. అందుకని ఆయన పగటిని ఏలేటువంటి రోజు, ఆయన చీకటిని ఏలేవాడు ఎవరు? చీకటికి రాజు సాతాను. కానీ ఆయన వధువు చీకటిలో చంద్రుని వలె ఉంది. ఆయన నామరిస్తారు. ఇప్పుడు ఆ వధువు ఇప్పుడు ఈ చీకటిలో నుండి పైకి వెళ్ళిపోతాం. తెల్లవారు ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ చీకటి లోకము యుద్ధంలో నాశనం చేశాం. అపవాది యొక్క రాజ్యము నాశనం చేశాం. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన వచ్చాయి. అపవాది రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? ఆదాము దగ్గర ఉంది. అందుకనే ఆదాము సింహాసనాసీనుడుగా ఉన్నాడు ఆదాము. కానీ అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. ఎందుకని? ఆదాము ఆ రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని, వీటన్నిటిని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకనంటే ఆదాము యొక్క భార్య ఆ సర్పం యొక్క మాట వినడం వలన, ఆ ఫలము భుజించడం వలన, ఆ ఫలమును తీసుకుని వచ్చి ఆదాము కూడా ఆమె ఇవ్వడం వలన ఆ యొక్క ఆజ్ఞాచక్రమే పాపం జీవితం మరణం వచ్చింది. అప్పుడు అక్కడ ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆ సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు పగటిని ఏలే రాజుగా ఉన్నాడు. ఎవరు? ఆ యొక్క ఆదాము, మొదటి ఆదాము. కానీ ఇప్పుడు ఈయనైనట్లయితే ఈయన రాజ్యం స్థిరమైనదిగా ఉంటాయా? అందుకని స్థిరమైన రాజ్యంలోనికి, అందుకని స్థిరమైన ఏ దూరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఆ యొక్క ఏదోను ఆదాము, మొదటి ఆదాము ఉన్నటువంటి ఆ ఏదోను స్థిరమైంది కాదు, స్థిరముగా లేదు. అది పడిపోయింది. సమస్త సృష్టి పడిపోయింది, అన్నీ పడిపోయాయి, మరణం వచ్చేసింది అన్నిటికీ కూడా. ఆ రాజ్యము
అపవాది వలన, అపవాది మాటలు నమ్మడం వలన, నమ్మడం వలన అది పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కడపడి ఆదాము, ఆ రాజ్యము, ఆ సింహాసనము ఆయన అది శాశ్వతమైన ఆయన. ఇప్పుడు మనం శాశ్వతమైన రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఆ శాశ్వతమైన రాజ్యమే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. అందుకని దావీదు రాజ్యము కంటే, సొలొమోను రాజ్యము కంటే గొప్ప రాజ్యమును మనము కలిగి ఉండబోతున్నాం. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ని దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు ఆ ఇజ్రాయెల్ని. కానీ మన యొక్క రాజు ఆ రాజ్యములకు రాజు ఆయన సన్నిధిలో మనం ఉంటాము. కానీ సొలొమోను కంటే, దావీదు కంటే, వీళ్ళందరికంటే కూడా శ్రేష్ఠుడు, ఆ శ్రేష్ఠుడు రాజ్యంలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. అందుకనే మనము ఒకసారి చూడండి, రెండవ సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భము నుండి వచ్చి నీ సంతతిని ఇచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెను. నేను అతనికి తండ్రినైందును, అతడు నా కుమారుడైండును. అతడు పాపము చేసిన నరుల దండముతోనూ మనుషుల కుటుంబము దెబ్బలతోనూ అతని శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయదు. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడు. ఆయన మరుస్తారు. హల్లెలూయా. ఆనాడు సొలొమోనుతో చెప్పాడు, కానీ ఆ రోజుల్లో దావీదుతో ఆయన చెప్పాడు. ఆయన మరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈనాడు ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. ఆయన రాజ్యం. ఎందుకంటే దావీదు కుమారుడుగా వచ్చాడు. ఆయన దావీదు వంశంలో జన్మించాడు. ఆయన దావీదు వంశంలో జన్మించాడు. ఎవరు? మెస్సయ్య. కాబట్టి ఆయన రాజ్యము అది శాశ్వతమైనది. ఆయన సింహాసనము శాశ్వతమైనది. అదే రాబోతా ఉంది. అందులో నిత్యుడుగా ఆయన ఆ యొక్క రాజ్యములో సింహాసనం మీద ఉంది. ఆయన సమస్త సృష్టిని ఆయన ఏలబోతూ ఉన్నాడు. ఆయనే మన పరిపాలకుడు, రాజు. ఆయనే రాజు. ఆయన పగటిని ఏలువాడుగా ఉంటాడు. ఆయన అమరుస్తాడు. అదే ఆయన వధువు అయితే ఆయనతో పాటు నివసిస్తారు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. మనం ఇప్పుడు మనల్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. పిల్లరా, ఇప్పుడు నీవు ఆయన యొక్క రాజ్యమును ఇప్పుడు కదల్చబడని వ్యక్తిగా స్థిరముగా ఈ చౌకాలు నిలబడి ఉండాలి. ఆయన అమరుస్తారు. వాక్యం కోసం చూడండి, 3 నెలలు స్థిరంగా నిలబడ్డారు. దానియేలు చూడండి, కదలకుండా నిలబడ్డాడు వాక్యం మీద. అలా దానియేలు కదలకుండా నిలబడ్డాడు. అలాగా బైబిల్లో యెహోషువ, కాలేబులు స్థిరముగా నిలబడ్డారు. దేని విషయంలో? సర్వశక్తి విషయం, ధర్మశాస్త్రం విషయం కదలలేదు ఏమాత్రం. వాళ్ళ యొక్క విశ్వాసం కదిలిపోలా. చాలామంది యొక్క విశ్వాసం ఏమైపోయిందంటే 20 లక్షల మంది బయటకు వచ్చినప్పుడు కొంతకాలము విశ్వాసంతో వచ్చారు. కానీ శోధనలు, కష్టాలు, ఒడిదుడుకులు వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు ఆ వాక్యాన్ని సందేహించి, మోషేని సందేహించి, ఇంకా వాళ్ళు ఏమైపోయారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు, ధర్మశాస్త్రం మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ విశ్వాసం స్థిరంగా లేదు. వాళ్ళ విశ్వాసం స్థిరమైందిగా లేదు, కదిలిపోయింది. కానీ ఆ యొక్క యెహోషువ, కాలేబులు మాత్రము స్థిరముగా నిలబడ్డారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు కూడా ఆయన నిన్ను ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. స్థిరపరుచుకుంటున్నాడు ఆయన. ఇంకా ఆయన రాజ్యంలో స్థిరంగా ఉండడానికి ఆయన ఎక్కడే నిన్ను స్థిరపరుచుకుంటున్నాడు.
ఇంకా నీవు ఆయన రాజ్యంలో ఉండే వ్యక్తి, స్థిరముగా ఉండేలా. కనుక ఇప్పుడు నీవు స్థిరపరచబడే కావాలి. ఆయన నామం ఎవరైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉంటారో, దానిలోని ప్రవేశిస్తారు, వారు ఆ స్థిరమైన రాజ్యంలోకి ప్రవేశించలేదు. ఆయన నామం. ఎందుకంటే ఆయన రాజ్యం కదల్చబడనది, ఎవరు దాన్ని కదల్చలేదు. అలాంటి రాజ్యము అపవాది బంధించబడి ఉంటాడు, ఎవరూ కదల్చలేదు. అంత గొప్ప రాజ్యం రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రాజ్యంలో మీరు తీసుకెళ్ళడానికి ఆయన్ని స్థిరపరిచి, బలపరిచి, పూర్ణుగా చేయడితే ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా. తెల్లవారుజామున ఎవరైతే వాక్యం మీద స్థిరంగా నిలబడతారో, ఎవరైతే వాక్యం మీద కదల్చబడకుండా ఆ వాక్యం మీద నిలబడతారో వారిని ఆయన తీసుకెళ్ళాలి. అర్థమైందా? వాక్యం మీద నిలబడాలి, కదిలిపోకూడదు. స్థిరంగా మనుషులకు భయపడి, వాళ్ళకి భయపడి, కళానికి భయపడిపోయి, వీళ్ళందరూ నన్ను వదిలేస్తారు, వాళ్ళందరూ నన్ను వదిలేస్తారు భయపడిపోయి ఆ వాక్యాన్ని వదిలిపెట్టేస్తారు. స్థిరమైన వాడు కాదు. స్థిరమైన వ్యక్తి ఏంటంటే ఈరోజు ఒక రకంగా ఉంటాడు, రేపు మరలా ఇంకో రకంగా ఉంటాడు. ఈరోజు భక్తిలో ఉంటాడు, రేపు లోకంలో ఉంటాడు. స్థిరం ఉండదు. అలా ఉండకూడదు. స్థిరముగా వాక్యం మీద నిలబడాలి. ఎన్ని వచ్చినా ఏమొచ్చినా కానీ వాక్యాన్ని మేరకుండా నిలబడాలి. అలాంటి స్థిరమైనటువంటి వారిని తీసుకెళ్ళడానికి. కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానం ఏం చేస్తుంది? వేకుచుక్క వర్తమానం వీళ్ళు స్థిరపరిచి, బలపరిచి, పూర్ణులుగా చేస్తారు. ఆయన రెండవసారి ఆయన వచ్చిందని. కాబట్టి ఈ రాజ్యంలో నువ్వు స్థిరపరచబడాలి. నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మ, అందులో ఆనందంలో నువ్వు స్థిరపరచబడాలి. అందుకని ఎల్లప్పుడూ ఆయన ఆనందించుడి అని వాక్యం చెప్తారు. అటుకటి ఉండడం కాదు, ఎటుకటి ఉండడం కాదు, వాక్యం మీద నిలబడాలి, బలముగా నిలబడాలి, స్థిరముగా నిలబడాలి, కదలకూడదు. యోబు చూడండి, ఎన్ని శోధనలు ఒడిదుడుకులు వచ్చినా కానీ అతను కదిలిపోదు, స్థిరముగానే ఉన్నాడు, ఆయన మీదే ఉన్నాడు స్థిరముగా. అంతేగాని అదే వాళ్ళ భార్య అయితే ఏమైపోయింది చెప్పండి? కదిలిపోయింది. అప్పటి వరకు బాగానే ఉంది, వాక్యం నుండి తొలగిపోయి ఆవిడేమంటుందంటే, ఇంత యథార్థంగా ఉన్నావు, ఇంత భక్తి చేసావు, ఇంత సత్యంగా ఉన్నావు, ఏంటి మనకి శోధనలు? ఆయన దూషించి మరణం చూసారా? అందుకే యోబు ఏమన్నాడు? సరేనే అని చెప్పి ఆవిడ మాటలు పడిపోతే స్థిరత్వం లేనట్లు లెక్క. కానీ యోబు శోధనలకు ముందు ఎలా ఉన్నాడో, శోధనలు వచ్చిన తర్వాత కూడా 50 ఇచ్చాడు, 50 తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును అన్నాడు. ఆయన హల్లెలూయా. స్థిరముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన స్థిరపరిస్తే మాడుగా ఉండాలి. ఇంకనే బిల్ రాసిన పత్రికలో ఉంది, ఆ కదల్చబడేటువంటి వారిని ఆయన తీసివేసి, పడకుండా అంటే ఆ కదలించబడనటువంటి వాటిని అనగా స్థిరముగా ఉంచువాడుగా ఆయన ఉన్నాడని బైబిల్ రాయినాము. అందుకని ఇప్పుడు అగ్ని బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. అగ్ని బాప్తిజం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? నువ్వు స్థిరపరచబడతావు. ఎప్పుడు స్థిరపరచబడతావు అంటే, ఏ విధంగా స్థిరపరచబడతావు అంటే, అపవాది నేను ఎదిరించుతుంది కదా, ఆ శోధకుడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. ఆయన హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్పాలంటే, నీవు ఉన్నావు అనుకోండి, నీవు ఒక రాజ్యం, నీవు ఒక రాజు అనుకున్నావు, నీవు ఒక పరిపాలన కలిగి ఉన్నావు అనుకున్నావు, ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్నావు అనుకున్నావు. ఆ దేశం పక్కన శత్రువు రాజ్యాలు ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ రాజ్యం స్థిరంగా ఉండదు, ఎప్పుడు వచ్చి ఎవరు కూడా దాడి చేస్తూ ఉంటారు. కానీ ఆ శత్రువులు కప్పబడ్డారు అనుకోండి, అప్పుడు మీ రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి? స్థిరంగా ఉంటుంది, శత్రు భయం లేదు, స్థిరముగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఆయన స్థిరపరుస్తాను. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా స్థిరముగా ఉంటారో వాక్యం మీద, అపవాదిని ఎదిరించి
అపవాది తంత్రములను ఎదిరించి ఎవరైతే వాక్యములు అందుకంటే వాడు గర్జించి సింహములు ఎవరు మిగులునా అని ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడకుండా నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు అపవాది తంత్రములను ఎదిరించి ఈ చివరి కాలం నిలబడినప్పుడు ఆయన రక్షిస్తారు. ఆయన హల్లెలూయా. అందుకనే రాబోయేటువంటి రాజ్యము ఇక రాబోయేది శాశ్వతమైనటువంటి రాజ్యం. అందుకని ఆయన శాశ్వతంగా ఏలుబడి చేస్తారు. ఆయన సింహాసనము శాశ్వతముగా ఉండును. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన తర్వాత నిత్యత్వం వస్తుంది. ఇంకా అసలు ఆయన ఇక అంతమే లేదు. ఇక 1000 సంవత్సరాల తర్వాత నిత్యత్వం వస్తుంది. ఇంకా ముగింపు ఉండదు. దాన్ని నిత్యత్వం అనే దానికి ముగింపు ఉండదు. సర్కిల్కి ముగింపు ఉండదా? ఎలా తిరుగుతారు. ఒక గీత అనుకో ఇక్కడికి వచ్చారు ఆగిపోతాం. కానీ సర్కిల్కి అలాగే నిత్యత్వం అనేది వస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి. శాశ్వతమైన రాజ్యం ఆయన సింహాసనం భూమి మీద ఉండబోతా ఉంది. మెస్సీయ పరిపాలన చేస్తాడు. ఆయన రాజుగా ఉంటాడు. ఇంకా ఆయన పరిపాలనలో మనం ఉండబోతున్నాం. ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన షాలేం రాజుగా మన మధ్యకు వచ్చాడు. ఆయన తీసుకెళ్ళడానికి తన రాజ్యంతో వచ్చాడు ఇప్పుడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాజ్యంలో ఉంటేనే రాబోయేది ఆ రాజ్యంలో మేము ఉంటాం. కాబట్టి పిల్లరా ఆలోచించండి, కళ్ళ ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఆయన సింహాసనాన్ని స్థాపించడం కోసమై ఆయన వచ్చాడు భూమి మీద. ఇంకా తన రాజ్యాన్ని స్థాపించడం కొరకై ఆయన న్యాయాధిపతిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన తన రాజ్యాన్ని భూమి మీద తీసుకురాబోతున్నాడు. ఈ లోక రాజ్యాన్ని తీసివేసి తన రాజ్యాన్ని తీసుకొని రాబోతున్నాడు.